పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి ఇష్యూలో ఫస్ట్ టైం మాట్లాడారు. సో తప్పు ఎవరిని పట్టారు? అల్లు అర్జున్ గారు తప్పన్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తప్పన్నారా? అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే అగేన్స్ట్ గా ఉందా? ఈ అన్ని విషయాలు ఏం మాట్లాడారు అని తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. నేను మీ చండిక, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు థింగ్స్. గైస్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఇష్యూలో ఫస్ట్ టైం నోరు విప్పారు అండ్ క్లియర్ గా చెప్పారు, గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో వెరీ ఫస్ట్ డే ఆర్ వెరీ నెక్స్ట్ డే యాజ్ సూన్ యాజ్ వాళ్ళకి తెలియంగానే విషయాన్ని వాళ్ళు వెళ్ళి వాళ్ళని పరామర్శించాల్సిందే అండ్ కన్సర్న్ చూపించాల్సిందే. సో అది చూపించలేదు. అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ దగ్గర ఉన్నాక కూడా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఇలాంటి దాంట్లో చాలా ఫాస్ట్గా ఉంటారు. సో ఐదర్ ఇక్కడ అల్లు అరవింద్ గారు మాట వినట్లేదా, లేకపోతే అల్లు అర్జున్ టీం కంప్లీట్ గా వేరే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అల్లు అరవింద్ అయితే అసలు ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఎప్పుడు కూడా మిస్ గారు. ఐదర్ వినట్లేదు, లేదు అంటే సపరేట్ టీం పెట్టుకుంటున్నాడు అండ్ వాళ్ళు కరెక్ట్ గైడ్ చేయట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, అభివాదం చేయకుండా వెళ్లాల్సిందే అని చెప్పేసి. అండ్ సేమ్ టైం మరో మాట అన్నారు, అభివాదం చేయకుండా వెళ్తే గనక జనాలు అందరు యాటిట్యూడ్ అనుకుంటారు, ఆరోగెంట్ అనుకుంటారు, అందుకని అది చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అని చెప్పారు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో నాకైతే ఒకటి అనిపించింది ఏంటంటే, వాళ్ళకి పర్మిషన్ ఉంది కానీ అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ చాలా ఎక్కువైపోయారు. ముషీరాబాద్ నుంచి సంధ్యా థియేటర్ అంటే ఆల్మోస్ట్ 1 to 2 kilometers ఉంటుంది. సో ఇక్కడ అల్లు అర్జున్ చెప్పినట్టు నేను చెయ్యి చూపిస్తేనే, హ్యాండ్ వేవ్ చేస్తేనే జనాలు కదిలేటట్టు ఉన్నారని అన్నారు. బట్ అతను చెయ్యి హ్యాండ్ వేవ్ చేశాడు కానీ హ్యాండ్ వేవ్ చేసి చెల్లి కదలండి అని చెప్పేసి అలాంటి గెస్చర్ ఎక్కడ కనిపించలేదు. అండ్ పోలీసుల దగ్గర నుంచి కూడా ఎక్కడ లైన్ క్లియర్ చేస్తున్నట్టు కనిపించింది కానీ అల్లు అర్జున్కి ఆపి మీకు పర్మిషన్ లేదు వెళ్ళొద్దు అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఒక 10 మంది 20 మంది పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసి, జనాలను కంట్రోల్ చేసి రోడ్ క్లియర్ చేసుకుంటూ అంత ముందుకు తీసుకెళ్లారంటే, సో ఇక్కడ అల్లు అర్జున్ తరఫు నుంచి కూడా పర్మిషన్ ఉందని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా పర్మిషన్ ఉన్నట్టే వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే, పర్మిషన్ ఉన్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్ పబ్లిక్ చాలా ఎక్కువైపోయారు కాబట్టి కంట్రోల్ చేయకపోయారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా క్లియర్ చేశారు. సో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఉన్నది అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకటి సినిమా రేట్లు పెంచేసి సినిమాకి సపోర్ట్ చేసిందని అనుకోవచ్చు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అనుకోకటి జరిగింది సిచ్యువేషన్. సో కంట్రోల్ సిచ్యువేషన్ లో అందరికి ఒకటేలా బిహేవ్ చేయాలి కాబట్టి అలా చేసిందని అన్నారు. సో బేసిక్గా హీరోకి గైడ్ చేసే వాళ్ళు సరిగ్గా గైడ్ చేయట్లేదు. అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ తోటి పెరిగిన వాళ్ళే అండ్ జస్ట్ సూపర్ సీనియర్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడక్కడ ఏరియాస్లోనే ఉండేవాళ్ళు అండ్ జస్ట్ తన పేరు చెప్పనందుకు ఇంత గా బిహేవ్ చేసే వ్యక్తిత్వం కాదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు. సో మనం కూడా కాయిన్కి రెండు సైడ్స్ చూడాలి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు తను అన్నట్టే నిజంగానే ఎప్పుడు ఏ స్టేట్ కూడా పెంచని రేట్లు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది రేట్ పెంచడానికి. అండ్ సేమ్ టైం ఈ సిచ్యువేషన్ అయినప్పుడు ఇలా కేసు వేస్తే అది అగేన్స్ట్ గా కనిపిస్తుంది మనకి. సో మనకు అందరికి తెలిసినట్టు అల్లు అర్జున్ అయితే డెఫినెట్ గా చాలా మంచి స్టార్, చాలా టాప్ యాక్టర్ అండ్ పాన్ ఇండియా స్టార్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తన చుట్టూ సర్కిల్ కరెక్ట్ గా పెట్టుకోవాలి, మంచిగా గైడ్ చేసే వాళ్ళని పెట్టుకోవాలి. యాజ్ వెల్ యాజ్ తన డిక్షన్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా మార్చుకోవాల్సింది. అండ్ వాళ్ళ ఫాదర్ దగ్గర, అల్లు అరవింద్ దగ్గర డెఫినెట్ గా చాలా ట్రైనింగ్ తీసుకోవాలి. తను మాట్లాడే విధానం కానీ, తను బిహేవ్ చేసే విధానం కానీ. ఈ రోజు మనం స్పీచ్ లో చూడండి, పవన్ కళ్యాణ్ స్పీచ్ లో అల్లు అర్జున్ గారు అని అంటున్నారు కానీ అల్లు అర్జున్ అని ఎక్కడ కూడా సంబోధించలేదు. బట్ మన ఎన్నోసార్లు సిచ్యువేషన్స్ లో అల్లు అర్జున్ గారు మనకి పవన్ కళ్యాణ్ కి బర్త్డే విషెస్ చెప్పినప్పుడు కానీ, సింగులర్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, లేకపోతే మొన్న ఈ రీసెంట్ స్పీచ్ లో కూడా కళ్యాణ్ బాబాయ్ అని చెప్పడం కానీ, లేకపోతే అలా సింగులర్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ. సో అంటే ఎవరు ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారో మనకి తెలియదు అండ్ ఎవరు ఎప్పుడు గ్రేట్ అనేది మనకు తెలియదు. సో ఈ ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది కాబట్టి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి, అలాగే ఉండాలి. సో అది చిన్ననా పెద్దనా ఏ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారో అని డెఫినెట్గా చేయొద్దు. ఈవెన్ అల్లు అర్జున్ సుకుమార్ గారితో మాట్లాడినప్పుడైనా, అంటే స్టేజ్ మీద మాట్లాడినప్పుడు డెఫినెట్గా సుకుమార్ గారు అని అనడము, దేవి గారు అని అనడము, ఇలాంటివన్నీ డెఫినెట్గా పాటించాలి. అలా పాటిస్తే డెఫినెట్గా ఆయనకి ఫ్యూచర్ బాగుంటుంది, కెరీర్ బాగుంటుంది, అందరు గుడ్ బుక్స్ లో ఉంటాడు. సో గైస్, ఇక్కడ గుడ్ బుక్స్ లో ఉండడానికి ఇలాంటి క్వాలిటీస్ చేయొద్దు, ఇలాంటి పనులు చేయొద్దు. ఇక్కడ ఓన్లీ ఈ తత్వాన్ని పెంచుకుంటే వాళ్ళ కెరీర్ బాగుంటుంది కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ పెంచుకుంటే వాళ్ళ కెరీర్ డెఫినెట్ గా బాగుంటుంది, గుడ్ బుక్స్ లో ఉండడానికి కాదు. అండ్ ఈ సిచ్యువేషన్ డెఫినెట్ గా చాలా మంది యంగ్స్టర్స్ కి, చాలా కొంతమంది అయితే డెఫినెట్ గా ఆరోగంగా మాట్లాడతారు. సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా చాలా పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ చేస్తారు, నెగిటివ్ ప్రమోషన్ చేస్తే సినిమా హైప్ వస్తుందని చెప్పేసి. బట్ అది కొన్నిసార్లు వర్కౌట్ కావచ్చు, కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకురావచ్చు. సో డెఫినెట్ గా అలాంటిది కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండ్ ఆ ఎగ్జాంపుల్ కి అంటే నేను ఆ హీరోని ఈ హీరోతో కంపేర్ చేయట్లేదు. డెఫినెట్ గా ఐఎమ్ నాట్ కంపేరింగ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్.
అంటే విజయ్ దేవరకొండ మనకి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంతో arrogant గా మాట్లాడుతుండే, ఎంతో రఫ్ గా ఉంటుండే తన టాక్. బట్ తను అలాగే ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతా అని చెప్పేసి అప్పుడు అన్నాడు. కానీ మీరు చూడండి లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి తన స్పీచ్ ఎలా చేంజ్ అయింది. అండ్ ఈవెన్ రీసెంట్ గా చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేశాడు. ఎంత డీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాడు, ఎంత డీసెంట్ గా మాట్లాడాడు. ఒక 4-5 ఇయర్స్ కింద తను ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూస్ లో మాట్లాడేటప్పుడు, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఎలా ఉండే. సో అంటే సిచ్యువేషన్ బట్టి తను నేర్చుకున్నాడు. ఎలా చేస్తే తప్పు, ఎలా చేస్తే అంటే ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే, ఇండస్ట్రీలో పెరగాలి అనుకుంటే ఎలా ఉంటే మంచిది, ఎలా పెరిగితే మంచిదని అర్థం చేసుకున్నాడు. సో డెఫినెట్ గా మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే నాకు అనిపించింది.